హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూడండి, మా మిక్కీ గాడు ఎంత బాగా ఆడుకుంటున్నాడు. బాగా స్నానం చేసినాడు, ఫ్రెష్గా ఆడుకుంటున్నాడు. సో ఇవాళ నేను చూపించబోయే వంటకం ఇట్ సైడ్ ఆంధ్ర సైడ్ స్పెషల్ అనమాట. తెల్లవాయల రైస్ అంటారు, మన తెలంగాణలో వచ్చేసి ఇవి వెల్లుల్లి రైస్ అంటారు. సో దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 3 స్పూన్స్ ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ గసాలు, ఒక హాఫ్ కొబ్బరి గిన్నె, ఎండు కొబ్బరి గిన్నె హాఫ్. ఇది వచ్చేసి ఒక 5 టేబుల్ స్పూన్స్ శనగపప్పు ముందుగానే నానబెట్టేసుకోండి. ఇవి వచ్చేసి ఒక 200 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు తీసుకోండి. ఇవి ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను. సో ఇవి కొద్దిసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ చూడండి, మేము స్టవ్ మీద పెనం పెట్టేసాము. సో మనకు రైస్ క్వాంటిటీ ఎంత ఉంటుందో దానికి సరిపడా ఆయిల్ వేసేసుకోండి పెనంలో. అది కొంచెం హీట్ అవ్వనిద్దాం. సో పెనంలో ఆయిల్ వేడెక్కేసేపు కొంచెం గసాలు ఫస్ట్ వేసుకున్నాము మిక్సీ జార్లో. ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం, పౌడర్ చేసుకుందాం. నెక్స్ట్ ధనియాలు, నెక్స్ట్ ఉట్టి కొబ్బరి వేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. సో చూడండి, మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వచ్చేసింది. కన్సిస్టెన్సీ అనేది ఇట్లా రావాలా బాగా. సో ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయిపోయింది. ఈ హీట్ అయిన ఆయిల్లో మనం ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను ఆవాలు వేసుకొని కొద్దిసేపు అట్లా చుట్టపట్టలాడిద్దాం. చూడండి, ఇవి బాగా చిటపటలాడాయి. ఎక్కువసేపు మగ్గితే మళ్ళీ మాడిపోతే మనకు మాడిన స్మెల్ వస్తుంటుంది. సో ఇప్పుడు దీంట్లోనే మనము తెల్లవాయలు కూడా వేసేసుకున్నాము. ఆయిల్లో మగ్గిద్దాము కొద్దిసేపు, ఒక 5 మినిట్స్. తొందరగా మగ్గిపోతాయి ఈ తెల్లవాయలు అనేవి. ఒక 5 మినిట్స్ అట్లా మగ్గిచ్చేయాలి. లెట్స్ సీ ఆఫ్టర్ 5 మినిట్స్. చూడండి, అవి వెల్లుల్లి అనేది మొత్తం ఆయిల్లో మగ్గిపోయాయి. ఇందాక మనం ఆల్రెడీ ధనియాలు, గసాలు, కొబ్బరి పౌడర్ పట్టుకొని పెట్టుకున్నాం కదా మిక్సీలో. ఆ పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేసాము. సో యాడ్ చేసి కొద్దిసేపు ఆయిల్లో పౌడర్తో, తెల్లవాయలతో పాటు పౌడర్ కూడా కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా మగ్గిద్దాము. సో చూడండి, ఆయిల్లో చక్కగా మగ్గిపోయింది. ఈ పొడి అండ్ తెల్లవాయలతో సహా అంతా బాగా మగ్గిపోయింది. సో మేము ఇప్పుడు ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేసుకున్నాము. ఈ బియ్యం నానకూడదండి, అప్పటికప్పుడు కడిగి పెట్టేసుకొని దాంట్లో వేసుకోవాలి. సో మేము బియ్యం నీట్గా వాష్ చేసేసుకున్నాము. ఈ బియ్యం ఇప్పుడు ఆయిల్లో కొద్దిసేపు వేయించాలి. సో బియ్యం అనేవి మొత్తం ఆ పొడితో ఆల్రెడీ మగ్గించిన ఆయిల్లో బియ్యం కూడా డైరెక్ట్గా వేసుకోవాలి. వాటర్ ఇప్పుడే వేయకూడదు. బాగా కలిపేసుకోండి ఒకసారి నీట్గా. బియ్యం కొద్దిసేపు వేగాలి, అట్లనే ఆయిల్లో కొంచెం మంచిగా కలపెడుతూ ఉండాలి. అట్లనే బియ్యం వేగేలాగా మంచిగా వేగిన తర్వాత మళ్ళీ దానికి సరిపడా వాటర్ వేసేసుకోండి. సో మనం ఆల్రెడీ ఇందాక నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, అది కూడా బియ్యంతో పాటే మగ్గించాలి ఆయిల్లో కొద్దిసేపు, ఒక 5 మినిట్స్ అట్లా. బియ్యంతో పాటు శనగపప్పు కూడా మగ్గిచ్చేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గిచ్చేద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత అట్లా వండిచ్చేసి తర్వాత బాగా కలిపేసుకుంటూనే ఉండాలా ఇట్లానే. ఎందుకంటే బియ్యం కదా, ఏమైనా మళ్ళీ అడుగుకి ఏమైనా అట్లా అతుక్కుపోతే బాగోదు, కొంచెం తొందరగా మాడుకుంటాయి. అందుకనేసి బాగా కలబెట్టుకుంటూనే ఉండాలా. చూడండి, శనగపప్పు, బియ్యము, తెల్లవాయలు, మనం వేయించుకున్న పొడి అన్నీ బాగా కలిసిపోయినాయి కదా దీంట్లో. ఇప్పుడు మనకి సరిపడా వాటర్ వేసుకుందాం రైస్ మగ్గడానికి.
మేము కొలత ప్రకారం వేసుకుంటామండి. మేము ఇప్పుడు వాటర్ వేస్తున్న గ్లాస్తో మేము ఒక 3 గ్లాసుల బియ్యం వేసాము. సో ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున 6 గ్లాసుల నీళ్ళు వేస్తాము. సో మనకి సరిగ్గా కరెక్ట్గా కొంచెం పొడి పొడిగా బాగా పూలుగా పొడి పొడిగా బాగా అవుతుంది. లేదంటే మెత్తగా అయితే అసలు బాగోదు. సో మేము 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల నీళ్ళు వేసుకున్నాము. ఇప్పుడు బాగా నీట్గా కలపెట్టేసుకొని, మనం ఇంతవరకు ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ వాటర్తో పాటు కొంచెం ఉప్పు కూడా సరిపడినంత వేసేసుకున్నాము. మేము ఎక్కువ ఉప్పే వాడతామండి. ఈ క్రిస్టల్ సాల్ట్ అనేదే వాడతాము. నార్మల్ సాల్ట్ అనేది అసలు వాడము వంటలలోకి, ఎందుకంటే అది హెల్త్కి కూడా మంచిది కాదు. సో మీరు కూడా వీలైనంత వరకు క్రిస్టల్ సాల్టే వాడడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఉప్పు కలిసిపోయింది కాబట్టి దీన్ని బాగా నీట్గా మనం కలపెట్టేసుకొని పక్కన ఉడికిచ్చేద్దాము 2 సేపు. ఆయిల్ మూత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes వదిలేద్దాము. అది మగ్గుతూ ఉంటుంది. సో మనము ఈ తెల్లవాయల రైస్లోకి కాంబినేషన్ వచ్చేసి పులగం అన్నమాట, పచ్చడి అనమాట. పులగం పచ్చడి అంటారు మన ఈ సైడు. సో ఇది మనం టమాటా పచ్చడి అని కూడా అనుకోవచ్చు. ఫస్ట్ మనం ఆయిల్లో పచ్చిమిర్చి తగినన్ని పచ్చిమిర్చి మీకు ఎంత కావాలనుకుంటే అంత పచ్చడి క్వాంటిటీని బట్టి ఒక 7-8 పచ్చిమిర్చి మీరు ఆయిల్లో మగ్గించుకొని పక్కకు పెట్టేసుకోండి. అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి టమాటో, చింతపండు, ఆనియన్ ఇవి 3 ఆయిల్లో మగ్గించి పెట్టేసుకోండి. కొంచెం ఉట్టి కొబ్బరి కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 2 పీసుల మైన సరిపోతుంది. ఇంత నేను చూపిస్తున్నాను కదా, ఇంత సరిపోతుంది. మరీ ఎక్కువ వేస్తే అదే టేస్ట్ వస్తుంది మీకు. లైట్గా వేసుకోండి. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి పల్లీలు కూడా వేయించి పొట్టు తీసేసుకొని పెట్టేసుకున్నాము ఆల్రెడీ మేము రెడీగా. సో వీటితో మనం పచ్చడి రెడీ చేద్దాము. సో మిక్సీ జార్లోకి మేము పల్లీలు వేసుకున్నాము. పల్లీలతో పాటు కొంచెం బెల్లం కూడా వేసుకోండి. ఎందుకంటే కొంచెం కారం, ఉప్పు అట్లా ఏదైనా ఎక్కువైనా కూడా మనకి బెల్లం అనేది దాన్ని ఈక్వల్ చేస్తుంది కాబట్టి కొంచెం బెల్లం వేసుకుంటే పచ్చడి అద్దిరిపోద్ది అనమాట. కొంచెం బెల్లం వేసినాము. దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేద్దాం ఫస్ట్. ఇది చలో దీన్ని మిక్సీ పట్టేద్దాము. సో ఇది మిక్సీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసినవి గుర్తున్నాయి కదా, పల్లీలు, బెల్లం, కొబ్బరి, ఉప్పు, ఈ 3 మిక్సీ పట్టేసినాము. అయిపోయింది. దాన్ని పక్కకు తీసుకుందాము ఒక గిన్నెలోకి. ఇంకొకటి వచ్చేసి మనం ముందుగా ఇవి పచ్చిమిర్చి ఆల్రెడీ మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది కూడా మనం మిక్సీ వేసేసుకుందాము. దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇది ఫస్ట్ మనం మిక్సీ పట్టేసుకుందాము, ఓన్లీ మిర్చి. సో చూడండి, పచ్చిమిర్చి మేము బాగా మిక్సీ పేస్ట్ పట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న పొడి ఉంది కదా, పల్లీలు, బెల్లం, కొబ్బరి, అది కూడా ఆ పొడి కూడా దీంట్లో మిక్స్ చేసి ఇంకొకసారి మిక్స్ చేద్దాం. ఎందుకంటే బాగా కలిసిపోతుంది కదా కారం, ఉప్పు అనేది. సో పచ్చిమిర్చి, కొబ్బరి, పల్లీలు, బెల్లం కలిపి పట్టిన పొడి అంతా కలిపి మిక్సీ పట్టేసినాం కదా, ఇట్లా పేస్ట్ అయింది చూడండి. సో ఇది పక్కన పెట్టేసుకుందాము. అవసరం లేదా? ఓకే. ఇది మనం ఆల్రెడీ టమాటో, ఆనియన్ ఆయిల్లో సపరేట్గా మగ్గించుకున్నాం కదా, అది కూడా దీంట్లో కలిపేసి అంతా కలిపి ఒకేసారి మిక్సీ కొట్టండి. ఇదంతా కలిపి ఒకేసారి మిక్సీ కొట్టేస్తే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట. కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోండి. మనకు సాల్ట్ అనేది కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ తెల్లవారి రైస్లో కొంచెం సాల్ట్ పడింది కాబట్టి దీంట్లో కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోండి. మీకు అది ఇది కాంబినేషన్లో తింటే మళ్ళీ మీకు ఉప్పు ఎక్కువ అవుతుంది, తినలేరు అట్లా. సో మనం పచ్చళ్ళలో కొంచెం ఉప్పు తగ్గించుకోవడమే బెస్ట్. మీరు పచ్చళ్ళలోకి ఇంకా వాటర్ కావాలనుకుంటే వాటర్ కూడా వేసుకోవచ్చు, అవసరం లేదు మేము వాటర్ వేసుకుంటే కొంతమందికి నచ్చదు, వాటర్ వేసుకోకపోతే అది కూడా స్కిప్ చేయొచ్చు. కానీ మేమైతే కొంచెం వాటర్ వేసి చేస్తారు మా అత్తయ్య, కొంచెం లైట్గా వాటర్ వేసి తిప్పేస్తారు. సో దీన్ని ఇప్పుడు మనము బాగా నీట్గా మిక్సీ పట్టేద్దాం పచ్చడి తిన.
సో చూడండి మేము మిక్సీ పట్టేసుకున్నాము ఈ పచ్చడి అనేది. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తే మనకు రైస్లో కలుపుకోవడానికి కొంచెం ఈజీగా అండ్ టేస్టీగా బాగుంటుంది. సో మనకి ఇప్పుడు తెల్లవాయి రైస్లో కాంబినేషన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం రైస్ చూద్దాం, రైస్ ఎంతవరకు వచ్చిందనేది. అది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి రైస్ బాగా, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అట్లయితేనే మీకు బాగా కొంచెం అన్నం విచ్చుకొని పూలు లాగా కొంచెం పొడి పొడిలాగా బాగా వస్తుంది. లేదంటే మెత్తగా అయితే అసలు టేస్ట్ అస్సలు బాగోదన్నమాట. సో మనం ఇప్పుడు అన్నం చూద్దాం. సో రైస్ చూడండి ఇట్లా కొంచెం లైట్గా పలుకు మీద ఉంది, ఉడకడానికి రెడీగా ఉంది రైస్ రెడీ అవ్వడానికి. ఇంకొక 5 మినిట్స్ అట్లా మగ్గిచ్చేసుకుందాము, మధ్య మధ్యలో కలుపుతూ మగ్గిచ్చేద్దాము. సో అయిన తర్వాత మీకు లాస్ట్లో రిజల్ట్ ఏంటి ఎట్లా అయిందనేది చూపిస్తాను. సో చూడండి మనకి ఆల్మోస్ట్ 80% అయిపోయినట్టే ఫుడ్ రైస్ అనేది. కొద్దిసేపు ఇట్లనే బాగా కలుపుతూ మగ్గిస్తే మనకి మంచిగా విచ్చుకుంటుంది అనమాట. రైస్ అనేది బాగా మెత్తగా అవ్వకుండా బాగుంటుంది. సో నెక్స్ట్ మనం దీన్ని తినేసేయడం అనమాట. ఇంతే ఇంకా ఈ తెల్లవారి రైస్ అనేది. సో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.